ఆయన 3,000 కూడా చేయగల సమర్థుడు. కాబట్టి అందరూ ఆయనతో పాటు పోటీ పడాలని చెప్పేసి కోరుకోండి. ఖచ్చితంగా పోటీ పడటంలో తప్పులేదు, ఈర్ష్య పడటంలో తప్పు. పోటీ పడితే డబ్బులు వస్తాయి, ఈర్ష్య పడితే జబ్బులు వస్తాయి. కాబట్టి మనం పోటీ పడతాం, ఎవరితోటైనా ఈర్ష్య పడద్దు. ఇది నెక్స్ట్ ఇప్పుడే వచ్చారు కాబట్టి మనం లాస్ట్ లో అడుగుతాం. ఓకే, అప్పట్లో ప్రమోషన్ తీసుకున్నారా? ఓ గ్రేట్. ఓకే, కార్లు కూడా చూసి అమ్ముదాంలే. 10-20 అంటే నాకు ఇక్కడ ఎక్కువే కాదు, అమ్ముదాము. చూస్తాను నేను ఏది ఎక్కువ చూసి నా జనాలు నాటితే. ఆంజనేయులు గారు చాలా సింపుల్ చెప్పాడు. 20 మెంబర్స్ అయ్యారు. ఆయన ఒక జిల్లా కోడ్ తీసుకొని ఉన్నారు. ఆయన సర్కిల్లో 10-20 అంటే పెద్ద సమస్య కాదు. ఆయన సెల్ఫ్గా అమ్మటం 220 మందితో కూడా 10-20 అందిస్తే అది మీ టీమ్ లీడర్గా నిలబడ్డట్టు. 200 ఇంటూ 20 4,000. 200 ఇంటూ 20 4,000. మీ టార్గెట్ ఏంటంటే ఏదో అమ్ముతాను కాదు, 4,000 అమ్మిస్తామని మీది. 4,000 తప్పట్టు. ఓకేనా? ఎట్లా ఖర్చు పెడదాం అనుకున్నాను? 10 కోట్లు సంవత్సరానికి, నెలకు కాదు. మంచి ఇది ఉంది పిల్లలు కానీ వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చి, మీ మనవాళ్ళు మనవరాళ్ళు అరే మా తాతమ్మ కొనిపెట్టింది, మా జేజమ్మ కొనిపెట్టింది అని చెప్పి చెప్పుకునేటట్టు ఉండాలి. అంటే లైఫ్లో ఎవరికైనా కూడా ఒక పేజీ ఉండాలి, హిస్టరీ క్రియేట్ చేయాలి. అంటే మొదటి నుంచి ఏంటంటే మనం చాలా నిజంగా లైఫ్ తీసుకున్నప్పుడు మాత్రం సక్సెస్ అవుతాం. క్యాజువల్గా వచ్చి హాస్పిటల్ నిద్రలాగానే కనపడుతుంది. మీకు 10 కోట్లు రాసుకుంటే 10 కోట్లు కనపడతాయి. ఆ 10 కోట్లు మళ్ళీ మీరు ఖర్చు పెట్టాలనుకోండి, ఆ ఖర్చు పెట్టేదానికి కూడా ప్రణాళిక ఇవ్వండి. అర్థమైందా?